ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు బీజేపీ స్టేట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ బన్సల్. సాయంత్రం నాంపల్లిలోని స్టేట్ పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో వర్షాలు, వరదలపై నేతలతో చర్చించనున్నారు బన్సల్. మరోవైపు కొత్త అధ్యక్షుని నియామకం, పార్టీలో నేతల మధ్య గ్యాప్ అంశాలపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. రైట్, బన్సల్ టూర్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఈరోజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ హైదరాబాద్ వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతోటి సునీల్ బన్సల్ బీజేపీ స్టేట్ ఆఫీసులో సమావేశం అవుతారు. ఈ మధ్య చాలా రోజుల నుంచి సునీల్ బన్సల్ తెలంగాణకు రావడం లేదు. మరోవైపు భారతీయ జనతా పార్టీలో కొంత అనిశ్చితి నెలకొన్నది. తర్వాత నేతల మధ్య కొంత గ్యాప్ ఉన్నది. అటు ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలు కావచ్చు, వీళ్ళందరికీ మధ్య ఒక గ్యాప్ కొనసాగుతుంది. దీంతోపాటు సభ్యత్వ నమోదుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకుంది దేశవ్యాప్తంగా. మొన్న సెప్టెంబర్ 1 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే వరదలు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలతోటి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ వాయిదా వేసుకుంది. అయితే ఈ నెల 8వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంది. అయితే ఇంకొక వైపు ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. దేశంలో 2వ ప్లేస్లో ఉన్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒక 50 లక్షల టార్గెట్గా సభ్యత్వ నమోదు కొనసాగుతుందని చెప్పి ప్రకటించారు. ఈ అంశంతో పాటు ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యకాలంలో కొంత అనిశ్చితి నెలకొన్నది. కార్యక్రమాలు చేపట్టడంలోనూ, తర్వాత బీజేపీ నేతల మధ్య కొంత గ్యాప్ రావడంతో పార్టీ కేడర్లో కొంత అసంతృప్తి నెలకొన్నది. పార్టీ నేతల మధ్య గ్యాప్ రావడం, పార్టీలో కొంత యాక్టివిటీస్ తగ్గాయనటువంటి చర్చ పార్టీ కేడర్లో జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత యాక్టివ్గా గతంలో బీజేపీ కొంత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, లేదంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంత ఊపులో ఉండే, కానీ తర్వాత అది తగ్గుతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 30% మేర ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన మనం చూస్తూ ఉన్నాం. గత పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో కార్యక్రమాల యాక్టివిటీ కొంత తగ్గిందన్నటువంటి చర్చ ఉంది. దీంతో పార్టీ కేడర్లో కొంత నిరుత్సాహం, అసంతృప్తి నెలకొన్నది. కాబట్టి కొంత జోస్ పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం త్వరలో ఉంటుందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా బీజేపీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. జాతీయ నాయకత్వం కూడా లీకులు ఇస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు సభ్యత్వ నమోదు తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం సభ్యత్వ నమోదుకు సంబంధం లేదు, ఎప్పుడైనా నియమించేటువంటి అవకాశం ఉందని చెప్పారు. సో ఇట్లాంటి అన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా బీజేపీ కేడర్లో కొంత అసంతృప్తి, ఎమ్మెల్యేలకు బీజేపీకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, సఖ్యత లోపించడం, ఈ అన్ని అంశాల మీద సునీల్ బన్సల్ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొక వైపు రాష్ట్ర అధ్యక్షుడు నియామకం కొంత ఆలస్యం అవుతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆయన 2వసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయనకు క్యాబినెట్ హోదా దక్కింది. తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు ఆయన ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి సో ఇట్లాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి చాలా బిజీగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో లేదా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో కొంత ఆయన యాక్టివ్గా లేరు. ఆయన బిజీ ఉండడం వల్ల ఈ పార్టీ కార్యక్రమాల్లో ఆయన స్పీడ్గా చేపట్టలేకపోతున్నారు అన్నటువంటి విషయం మీద చర్చ జరుగుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడు నియామకానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అటు ఈటల రాజేందర్ పేరు వినపడ్డది, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అట్లనే డీకే అరుణ కావచ్చు, లేదంటే రఘునందన్ రావు, అరవింద్, ఇట్లాంటి చాలామంది 4-5 పేర్లు వినపడుతున్నాయి. కానీ అధ్యక్షుడు ఎవరవుతారు ఏంటనేది జాతీయ నాయకత్వం ఫైనల్గా నిర్ణయించాల్సి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ క్యాడర్లో కొంత నిరుత్సాహం ఉంది. మరోవైపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది, మరోవైపు టీఆర్ఎస్ కూడా సిద్ధమవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా లోకల్గా రాజకీయాలు ఉన్నాయి. బీజేపీ ఆ ప్లేస్ను భర్తీ చేయలేకపోయింది వాస్తవానికి. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే విధంగా ఒక ప్రణాళిక, ఒక కార్యాచరణ రూపొందించుకోవాలన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలు ఇందాక మనం చెప్పినట్టుగా, ఒకటి
సభ్యత నమోదుకు సంబంధించినటువంటి అంశాలు, అట్లనే బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్య ఉన్నట్టు ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం, మరోవైపు ఎమ్మెల్యేలకు బీజేపీ రాష్ట్ర పెద్దలకు కూడా ఒక గ్యాప్ కంటిన్యూ అవుతుంది, దాన్ని కూడా సఖ్యత లోపించడం, సఖ్యత ఉండే విధంగా ప్రయత్నాలు చేయడం, మరోవైపు అధికార పార్టీ మీద ఒక కార్యక్రమాలు రూపొందించుకోవడం, ఇంకొక వైపు పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడం, మరోవైపు వరదలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 రోజుల క్రితం వరదలు వచ్చాయి. సో వరదలకు సంబంధించి కేంద్ర మంత్రుల టూర్ కూడా ఉంది కాబట్టి ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి అటు భారతీయ జనతా పార్టీకి అట్లనే జాతీయ నాయకత్వానికి మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడం, ఇట్లాంటి ఒక 6-7 అంశాలు ఎజెండాగా ఈరోజు సునీల్ బన్సల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ కావచ్చు, లేదంటే బీజేపీ అంటే పార్టీని కొంత బలోపేతం చేయడం అటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశంతో ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి మౌనిత.